మా కాలేజ్ తప్పించి చుట్టుపక్కల ఏ కాలేజ్ చూసినా సంవత్సరానికి 5 ఫెస్టులు జరుగుతూనే ఉంటది. వాళ్ళు చదువుకొని పాస్ ఎలా అవుతారో తెలియదు కానీ ఖచ్చితంగా ఈవెంట్ మేనేజర్ అయితే అయిపోతారు. మా కాలేజ్లో ఈవెంట్ అంటే ఫ్రెషర్స్ డే, కాన్వకేషన్ డే, అదే మాకు జంబల్ జాతర, అదే మాకు పెళ్లి. అప్పుడే మేము పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి బయటకు వస్తాం అనమాట. పొరపాటున ఏదైనా ఈవెంట్ చేశారంటే అది August 15. ఒకవేళ ఆ సంవత్సరం August 15 చేస్తే మిగతా 15 సంవత్సరాలు ఏ ఈవెంట్లు ఉండవు. మేము ఈవెంట్లో ఎక్కడ 2 మెతుకులు ఎక్కువ తినేస్తామని మాకు ఫుడ్ కూపన్లు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ కాన్వకేషన్ ఫ్రెషర్స్ డే అయినా మా జేబుల నుంచి బొక్క పెట్టుకునే చేసుకుంటాం. ఇన్ని లక్షల ఫీజు కాలేజీకి కట్టినా మా కూర్చోడానికి బెంచ్లు బయట గేట్ దాటి అనివ్వకుండా సెక్యూరిటీ గార్డులే ఉంచారు. నాతో చదివిన నా ఇంటర్ ఫ్రెండ్స్, మా స్కూల్ ఫ్రెండ్స్ వాట్సాప్ స్టేటస్, ఇన్స్టా స్టోరీలు, స్నాప్లు చూస్తే వాళ్ళ కాలేజ్లో జరుగుతున్న ఫెస్ట్లు, ఈవెంట్లు, డీజేలు ఉంటాయి. నేను పొరపాటున నోరు జారి అడిగితే వాళ్ళ కాలేజ్లో వారానికి ఒకసారి ఫెస్ట్లు అయితే జరుగుతూనే ఉంటాయంట. వాళ్ళ ఫెస్ట్ లో గెస్ట్లు ఏ యాక్టర్, యాక్ట్రెస్ వస్తే మా కాలేజ్ లో ఈవెంట్స్ జరిగితే పొలిటీషియన్స్ తప్పించి ఇంకెవ్వరు రారు. మా కాలేజ్ కంటే ఇంకా గవర్నమెంట్ కాలేజే నయం. చిన్న ఫంక్షన్లు అయినా జరుపుకుంటారు. ఇంకింతే నా కష్టాలు. ఎక్కువ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.